శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 9వ నాడు దుర్గాదేవిని సిద్ధిదాత్రి అనేటటువంటి పేరుతో ఉపాసన చేయడం ఈ మార్గంలో మనకి కనపడుతూ ఉంటుంది. పేరులోనే అర్థమవుతూ ఉంది. సిద్ధిదాత్రి అంటే కోరినటువంటి కోరికలను లేక సిద్ధులను ఇచ్చేటటువంటిది అని. ఈవిడ యొక్క స్వరూపాన్ని గురించి ఇలా ప్రార్థన చేస్తారు. సిద్ధ గంధర్వ యక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. దేవతలు, రాక్షసులు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు మొదలైన అందరి చేత సేవించబడుతూ ఉండే సిద్ధిదా, అన్ని సిద్ధులను ఇచ్చే సిద్ధిదాయిని, నీవు మాకెప్పుడూ శుభాల్ని కలిగించుగాక అని ప్రార్థిస్తారు. ఈ తల్లి సింహవాహనాన్ని అధిరోహించి దానిపై పద్మమునందు ఆసీనురాలై ఉంటుంది. కుడి చేతిలో పై చేతి యందు చక్రం, కింద చేతిలో గద, ఎడమ పక్కన పై చేతిలో శంఖం, కింది చేతిలో కమలం ధరించి అనుగ్రహ స్వరూపంగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. చక్కని రూపంతో ఉండేటటువంటిది. మనకి మామూలుగా సిద్ధులు, అన్ని రకాల సిద్ధులు ఈ తల్లిని ఆరాధించటం వల్ల లభ్యమవుతాయని చెప్తారు. లోకంలో ప్రసిద్ధి అష్టసిద్ధులు. ఒక్క అష్టసిద్ధులు మాత్రమే సాధకుడు తన యొక్క సాధన వల్ల సాధించుకోగలిగినటువంటి సిద్ధులు. కానీ అమ్మ అనుగ్రహం గనక ఉన్నట్టయితే, సిద్ధిదాత్రి యొక్క అనుగ్రహం గనక ఉన్నట్టయితే 16 రకాలైనటువంటి సిద్ధులు లభ్యమవుతాయి, సిద్ధిస్తాయి అని చెప్తారు. అవి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈసిత్వ, వసిత్వ, సర్వకామ, సర్వజ్ఞత్వ, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి, కల్పవృక్షత్వం, సృష్టి, సంహారకరణ సామర్థ్యం, అమరత్వం, సర్వన్యాయకత్వం, భావన, సిద్ధి. ఇలా మొత్తం 18 రకాలైనటువంటి సిద్ధులు మనకి లభ్యమవుతాయట. ఎవరైతే సిద్ధిదాత్రిని 9వ నాడు దుర్గాదేవి యొక్క రూపాన్ని సిద్ధిదాత్రిగా ఆరాధిస్తారో వారికి ఈ 18 రకాలైన సిద్ధులు అప్రయత్నంగా సిద్ధించి ఉంటాయి. దానివల్ల వారు బ్రహ్మాండానికే నాయకత్వం వహించగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎవరికి ఇటువంటి సామర్థ్యం కలుగుతుందండి? ఎవరికైతే ఒక వస్తువు మీద మమకారం ఉండదో వాళ్ళకి దాని మీద పెత్తనం కలుగుతుంది. మమకారం ఉన్నంతకాలం ఆధిపత్యం లభించడం చాలా కష్టం. ఈ బ్రహ్మాండం మీద నాయకత్వం, ఆధిపత్యం లభించాలి అంటే దీంట్లో ఉన్న వేటి మీద కూడా మమకారం ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైతే సిద్ధిదాత్రిని సాధన చేయడం మొదలు పెడతారో, ఆ రూపాన్ని మనసులో ఉంచుకుని సేవించడం, ఉపాసన చేయడం మొదలు పెడతారో అప్పుడు విషయభోగాల నుండి విరక్తులవుతారు. అంటే పంచేంద్రియాల ద్వారా దేనిని పొందాలనుకుంటారో అటువంటి విషయాల పట్ల, ఇంద్రియ విషయాల పట్ల విరక్తి కలుగుతుంది. అంటే లోకంలో దేని మీద ఇది నాకు కావాలి అనేటటువంటి వాంఛ ఉండదు. ఏం మిగిలి ఉంటుంది? అమ్మవారి యొక్క సాన్నిధ్యం ఒకటే నాకు చాలు అనేటటువంటి భావన మనసులో ఉంటుంది. ప్రాపంచిక వస్తువుల మీద కోరిక ఏమాత్రం ఉండదు. అప్పుడు లభ్యమయ్యేది ఏమిటి అంటే నిరంతరం ఉండే ఆనందదాయకమైన అమృత పదవి అనేది లభ్యమవుతుంది. కనుక అందరూ ఏమని చెప్తారంటే, సాధకులైనటువంటి వారు మిగిలినటువంటి రూపాలలో దుర్గాదేవిని సాధన చేసినా చేయకపోయినా సిద్ధిదాత్రిగా ఉండేటటువంటి తల్లిని మాత్రం తప్పనిసరిగా సాధన చెయ్యాలి, ఉపాసన చెయ్యాలి, పూజించాలి అని. ఇది మానవులు ఒక్కరే కాదు, ఆమె స్థుతిలోనే మనకి చెప్పడం జరిగింది. సిద్ధులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, దేవతలు ఆది అంటే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అందులో ఒక్కొక్క దేవతా గణాలు ఉన్నాయి కదా. ఈ గణాలందరూ కూడా తమకి కావలసినటువంటి సిద్ధుల కోసం ఈ సిద్ధిదాత్రి దేవినే ఉపాసన చేసినట్టుగా చెప్పబడుతోంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే సమస్తమైనటువంటి శక్తులు కలిగిన వాడు, ఈ మొత్తం సృష్టికి అధిపతి అయినటువంటి వాడు పరమశివుడు అని చెప్పే శివుడికి కూడా ఈ శక్తులన్నీ అమ్మ యొక్క అనుగ్రహం వల్లనే లభించాయట.
ఆ అనుగ్రహం వల్ల లభించటానికి ఏం చేసింది ఈవిడ, సమస్తం లభించాలి భర్తకి అనేటటువంటి కారణంగా ఆయన శరీరంలో తాను భాగమైపోయి తన శక్తులన్నిటినీ ఇవ్వడం వల్ల ఆయన చాలా గొప్పవాడుగా కీర్తించబడ్డాడు అని చెప్పి సిద్ధిదాత్రీదేవి యొక్క ఘనతను గురించి చెప్తారు. ఈ సిద్ధిదాత్రీదేవిని ఉపాసన చేసి సమస్తమైన సిద్ధులని పొంది ప్రాపంచికమైన విషయాల పట్ల ఇష్టం లేకుండానే వాటన్నిటిని అనుభవిస్తూ అలౌకికమైనటువంటి విషయాలని పొందేటటువంటి మంచి అవకాశాన్ని, సౌలభ్యాన్ని భక్తులు పొందాలి అని పెద్దలు చెప్పేటటువంటి మాట కనుక ఆ విధంగా పొందుదామని ఆశిస్తూ స్వస్తి.